అనుదినము కీర్తనల గ్రంథాన్ని ఆడియో బైబిల్ ద్వారా మనం ధ్యానాంశములుగా ధ్యానించుకుంటుండగా ఈ దినము 36వ కీర్తనను ధ్యానించుకుందాం. ఈ కీర్తన దావీదు గారు రాసినటువంటి కీర్తనగా మనం చెప్పవచ్చు. అయితే ఇందులో దేవుని ప్రేమను ఎదిరించేటువంటి దుష్టత్వం కలిగినటువంటి హృదయాల గురించి వివరించబడిందని కూడా మనం గ్రహించాలి. మొదటిదిగా మనము ఈ కీర్తనల గ్రంథాన్ని ధ్యానించుకుందాం. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును అస్పదములకును బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయును వాడు మానివేసియున్నాడు. వాడు మంచం మీదనే పాపయోచనను యోచించువాడుగాను కాని నడతలు నడుచువాడు. చెడుతనమును వానికి అసహ్యము కాదు. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు మహాగాధములు. మా యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదమును నా మీదకు రానీయకము. భక్తిహీనుల చేతిని నన్ను పారద్రోలనీయకము. అదిగో పాపము చేయవాడు అక్కడ పడి ఉన్నాడు, లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.